మిత్రమా, పువ్వుల్ని చూస్తుంటే మనసుకి చాలా బాగుంటుంది. వాటిని చూస్తూ అలాగే ఉండిపోవచ్చు కదా అని. కానీ నాకిప్పుడు వాటిని చూస్తే అసూయగా ఉంది. వాటి జీవితం కొంతకాలంలోనే ముగిసిపోతుంది. వాటికి ఏ బాధలు ఉండవో. నాలాగా మొగ్గ నుండి పువ్వుగా మారగానే దాని జీవితం ముగుస్తుంది. అది ఏ దేవుడు పటానికో లేదా దేశం కోసం పోరాడే ప్రాణాలు త్యాగం చేసిన సైనికుల పాదాల దగ్గరికి చేరి వాటి కోరికలు చిన్నతనంలోనే చదువుతున్నట్టు గుర్తు. అవి అలా ఉన్నా, హాయిగా ఉన్నా అన్ని రోజులు ప్రశాంతంగా ఉంటాయి. మనం అలా కాదు. ఒక్కసారి ఆడపిల్లగా పుట్టామంటే అంతే. అసలు మనల్ని కనాలా వద్దా అనే రోజుల నుంచి బయటికి వచ్చాము. కానీ ఏం లాభం? ఇప్పుడు ఎలాగోలా పుడతాం. మనకి మంచి లైఫ్ ఉంటే బాగున్ను అనుకునే లోపు అంతా మారిపోతుంది. చెప్పడానికి అవకాశం ఇవ్వని తండ్రి, దగ్గరుండి చెప్పిన మాట వినని భర్త మన జీవితంలోకి వచ్చేస్తారు. అప్పుడు బ్రతకడం ఎలా? ఎవరికి చెప్పాలి? వచ్చిన బాధ అమ్మకి చెప్పినా తనకి నాలాంటి స్థితే కదా. అప్పుడు అనిపిస్తుంది చెప్పుకోవడానికి ఆడపిల్లకి ఎవ్వరూ ఉండరని. ఇటువంటి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తులో కొడుకులు గౌరవిస్తారనే ఆశ కూడా ఉండదు. అప్పుడే జీవితం నిరాశతో కొట్టిమిట్టాడుతుంది. కానీ ఆడపిల్లలు వచ్చే జన్మలో అయినా సరే పువ్వులా పుట్టాలని కోరుకుందాం. అప్పుడు మనల్ని బాధ పెట్టాలనే ఆలోచన వచ్చేలోపే జీవితం ముగిసిపోతుంది కదా. కానీ నిజంగా అలా జరిగితే వాటి తలరాత కూడా మారిపోతుందేమో. అవునా మిత్రమా? ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, పుస్తకం విలువ చదివితే కానీ తెలియదు. మనిషి విలువ దూరమైతే కానీ తెలియదు. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. దేవుడు ఎవరిని ఊరికే పరిచయం చేయడు. దాని వెనుక ఏదో కారణం ఉంటుంది. సంతోషమైన అవ్వచ్చు, లేక బాధైనా అవ్వచ్చు. ప్రతి సమస్యకి 3 దారులు ఉంటాయి మిత్రమా. 1 ఆమోదించుకోవడం, 2 మార్చుకోవడం, 3 వదిలేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి లేదా వదిలేయాలి. మంచి మనసున్న ఏ మనిషి హద్దు దాటి కష్టపెట్టకు మిత్రమా. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుందని గుర్తుంచుకున్నవాడే మానవుడవుతాడు. అప్పుడప్పుడు మౌనంగా ఉండాలి అనిపిస్తుంది మిత్రమా. ఎందుకు మౌనం? ఎందుకు చెప్పాలి? నిజమే, నా మౌనం నా మనస్సాక్షికి తెలిస్తే చాలు కదా. నా మౌనం తప్పా ఒప్పా? అవసరం లేదు. ఒకరిని శిక్షించడానికి కాదు ఈ మౌనం. అలాని ఇది నాకు నేను వేసుకుంటున్న శిక్ష కాదు. మాటలతో చెలరేగే యుద్ధాలకి మౌనంతోనే వెయ్యాలి అనుకుంటున్న అడ్డుకట్ట. మౌనం దాల్చితే ఆగిపోతుందా? ఆగదు అని తెలుసు. కానీ కాస్త మార్పు దోహదమే. ఎంతకాలమంటే ఒక జీవితకాలమైనా సరే. వినలేని చోట మౌనాలే మార్గం మిత్రమా. మన ఇంటి ఆడపిల్ల సుఖంగా ఉండాలి అని కోరుకుంటాం. కానీ మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని హింస పెడతాం. ఇదేనా మన సంస్కారం? మన కోసం వచ్చిన అమ్మాయి కూడా మరో ఇంటి ఆడపిల్లగా. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, అమ్మాయి మనసు చాలా సున్నితం. వాళ్ళని నువ్వు ప్రేమగా చూసుకుంటే తను నీకు మరో తల్లిలా ప్రేమను పంచుతుంది. భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా నువ్వు మొదట గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఆమెకు పంచగలరు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకి నువ్వు విలువనివ్వకపోతే ఇంకొకరు ఎవరు విలువిస్తారు మిత్రమా? కాస్త ఆలోచించు. ఒక స్త్రీ ఓ తాగుబోతు వాడితో బ్రతకవచ్చు. ఓ తిరుగుబోతు వాడితో ఒక స్త్రీ బ్రతకవచ్చు. ఏ పని చేతకాని వాడితో బ్రతకవచ్చు. ఓ కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుక్షణం అనుమానించేవాడితో బ్రతకడం అంటే దినదిన గండం, 100 ఏళ్ల ఆయుష్ లాంటిదే మిత్రమా. గొడవ జరిగితే గాని బయటపడవు కదా. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్ళే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి మిత్రమా.
ఒక బంధం బాగుపడాలంటే ఒకరి మాట ఒకరు అంటే మరొకరు గౌరవించాలి. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు నోరు జారినా ఆ బంధం చేజారిపోతుంది. బంధం బలపడాలన్నా బలహీనపడాలన్నా మాటలే కారణమవుతాయి. మాట కంటే బంధం బలమైనది మిత్రమా. భర్త అంటే అవసరమైనప్పుడు చేయవేయడం కాదు, కోపం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు. నిన్ను నమ్మి తన వాళ్ళందరినీ వదులుకొని నీ వెంటే వచ్చిన భార్యని కంటతడి పెట్టకుండా చూసుకోవాలి. అంతేగాని పెట్టిందే తినాలి, ఏమన్నా పడాలి, బానిసగా ఉండాలని ఎప్పుడు కూడా అనుకోక మిత్రమా. డబ్బొస్తే నీ చుట్టూ చేరే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు ఎవ్వరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీకోసం నువ్వు కొంత దాచుకో మిత్రమా. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణమున్న దేవతలా భావిస్తాడు మిత్రమా. మిత్రమా, ఆడపిల్ల పెళ్ళి కాకముందు పుట్టింటి యువరాణి అంటారు, పెళ్ళయ్యాక మెట్టింటి మహారాణి అంటారు. కానీ ఏ ఆడపిల్లైనా సరే కన్నవాళ్ళ ఉన్నంత వరకు యువరాణి స్థానమైన, పెళ్ళైన తర్వాత మెట్టినింట భర్త భార్యకు గౌరవాన్ని బట్టి మెట్టినింట మహారాణి స్థానమైన ఏదైనా సరే కాదంటారా. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో తెలుసా మిత్రమా. నీవు పుట్టేది తెలియదు, పోయేది తెలియదు, మరుక్షణంలో నీకేం జరుగుతుందో తెలియదు. తెలుసు అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదని తెలిసి మసులుకో మిత్రమా. కొన్ని మృదువైన ముఖాల్లో మాటలు మాత్రమే మంచి ఉంటుంది. కానీ ఆ ముఖాల వెనుక కనిపించిన ఎన్నో ముసుగులు ఉంటాయి. అర్థమైందనుకుంటా. నలుగురు ఏమనుకుంటున్నారో నీకనవసరం. ఎదుటివారి మాటలు పట్టించుకుని బాధపడుతూ టైంని వేస్ట్ చేసుకోకు. నీకు తోచిన మంచేదో చేసేయ్. నువ్వేంటో నీకు తెలుసు కదా. ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు, ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలంతే. అర్థమయ్యేలోపు దూరమయ్యేది కల, అర్థమైన నమ్మలేనిది వాస్తవం, అర్థమయ్యే కొద్దీ దగ్గరయ్యేది స్నేహం, అర్థమైన కొత్త అర్థాలను వెతికేది ప్రేమ. కానీ అర్థమైనట్టే అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం మాత్రమే మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, సాధారణంగా అమ్మాయిలు ఎవరి వైపు చూడకుండా వారి పని వారు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కానీ అదే వారికి నచ్చిన అబ్బాయి ఎవరైనా సరే వారికి నచ్చినట్లయితే వాళ్ళని ఆకర్షించడానికి వాళ్ళ నడక తీరే మారిపోతుంది మిత్రమా. వాళ్ళని ఆకట్టుకోవడానికి, ఆకర్షించడానికి వాళ్ళు ఏది చూసైతే ఆకర్షణకి గురి అవుతారో వారి యొక్క శరీర భాగాలను చూపిస్తూ వారి నడక తీరే మారిపోతుంది. అలా వారికి నచ్చిన అబ్బాయిల్ని ఆకట్టుకుంటారు. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.